అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లారు. డోలీల్లో కూడా వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూసాం. ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల విషయానికి వస్తే తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇటు భద్రాచలం నుంచి ఆదిలాబాద్ వరకు కూడా వ్యాపించున్నటువంటి మావోయిస్టు ప్రభావితమైనటువంటి ప్రాంతాల సంబంధించి కూడా పోలింగ్ ముగిసింది. దీనికి సంబంధించినటువంటి నవీన్ ఏంటి ఓవరాల్గా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈసారి ఎలా పోలింగ్ జరిగింది, అటు పర్సంటేజ్ విషయంలో కావచ్చు, ఘటనలకు సంబంధించి కూడా, ఎందుకంటే ఇక్కడ పోలింగ్ పూర్తయ్యేంత వరకు కూడా చాలా టెన్షన్ వాతావరణం ఉంటుంది. మొత్తం పోలింగ్ సిబ్బంది కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని డ్యూటీ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈసారి ఎలా సాగింది? మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైనటువంటి ఇటు ఛత్తీస్గఢ్కు ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలైనటువంటి ములుగు కావచ్చు, భూపాలపల్లి, ఇటు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని కొత్తగూడెం, గంగారం మండలాల్లో ఇప్పటికే పోలింగ్ ముగిసింది. 4 గంటల వరకే అక్కడ ఉదయం 7 గంటల నుంచి కొద్దిసేపటి క్రితమే 4 గంటల వరకే అక్కడ పోలింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఈవీఎంలను తరలించేటువంటి ప్రక్రియ అక్కడి నుంచి చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల మనం చూస్తున్నాం ఛత్తీస్గఢ్లో వరుసగా ఎన్కౌంటర్లు జరిగాయి. మావోయిస్టులు పగతో రగిలిపోతున్నారు. ఇటు ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వాలపైన పగతో రగిలిపోతున్నటువంటి నేపథ్యంలో ఏదైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడేటువంటి అవకాశం ఉన్నందున మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భారీ బందోబస్తు మధ్య, ప్రత్యేక నిఘా మధ్య ఎన్నికలు నిర్వహించారు. ఛత్తీస్గఢ్కు ఆనుకొని ఉన్నటువంటి ములుగు, వాజేడు, వెంకటాపురం మండలాలు అయితేనేమి, ఇటు భూపాలపల్లి, మహారాష్ట్ర బార్డర్కు భూపాలపల్లిలోని కొన్ని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అయితేనేమి, ఇటు మహబూబాబాద్ సెగ్మెంట్లో కొత్తగూడెం, గంగారం మండలాల్లో కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉంటాయి. ఆ ప్రాంతాల్లో ఎన్నికలు అయితే ప్రశాంతంగానే ప్రస్తుతం అయితే ముగిశాయి. అయితే ఈవీఎంలను తరలించేటువంటి ప్రక్రియ వేగంగానే, అంటే పొద్దు ఉండగానే ఈవీఎంలను తరలించేటువంటి ప్రక్రియకు అధికార యంత్రాంగం అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తుగానే అక్కడ బస్సులను కానీ, వాహనాలను కానీ ఏర్పాటు చేశారు. డ్రోన్ నిఘాతో ఇవాళ అక్కడ పోలింగ్ నిర్వహించారు. మొత్తం కూడా ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో పోలింగ్ కేంద్రాల చుట్టూ కూడా మొత్తం భద్రతా బలగాలు డ్రోన్లను ఏర్పాటు చేసి డ్రోన్ల పర్యవేక్షణ, అంటే చుట్టుపట్టు ఏమైనా మావోయిస్టుల కదలికలు ఉన్నాయా అనేటువంటి అది డ్రోన్ కెమెరాల ద్వారా చూసి పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకైతే సన్నాహాలు ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తానికి 4 గంటల వరకే ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ అయితే ప్రశాంతంగానే ముగిసింది. అయితే అక్కడ పోలింగ్ సరళి, అంటే ఉదయం ఎక్కువగా ఉంది అక్కడ. ఉదయం ఎందుకంటే ఏజెన్సీ గుట్టలు, కొండ ప్రాంతాలు ఉంటాయి కాబట్టి వాళ్ళంతా ఆదివాసీలు ముందుగానే వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మార్నింగ్ 7 నుంచి 9 మధ్యనే ఎక్కువగా పోలింగ్ శాతం జరిగింది. మొత్తంగా యావరేజ్గా మనం చూస్తే ఇటు ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు కూడా ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో మొత్తం 60 నుంచి 65 వరకు పోలింగ్ శాతం 4 గంటల వరకు నమోదైనట్టుగా మనకు తెలుస్తుంది. అంటే 4 తర్వాత కూడా ఒకరిద్దరు అక్కడికి పోలింగ్ కేంద్రాలకు వస్తే వాళ్ళకు కూడా పోలింగ్ నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరో 2-3 శాతం పెరిగేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అయితే పోలింగ్ ప్రశాంతంగా సాగిందని చెప్పవచ్చు. శ్రీహరి గారు. రైట్. సో మొత్తం